సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 71వ సర్గ భరత శత్రుఘ్నులు ఎక్కిన రథము అయోధ్య వైపు వేగంగా వెడుతూ ఉంది. శతద్రు నదిని దాటారు. శిలావహ నదిని దాటారు. త్రివేణి సంగమమును సమీపించారు. వీరమత్స్యదేశమును దాటి భారుండ వనమును ప్రవేశించారు. కులింగ నదిని యమునా నదిని దాటారు. అక్కడ కొంచెం సేపు విశ్రమించారు. ప్రాగ్వటపురమును దాటి గంగానదిని సమీపించారు. గంగానదిని దాటి ధర్మవర్ధనము అనే గ్రామమును సమీపించారు. జంబుప్రస్థమును దాటి వరుధమనే గ్రామము చేరుకున్నారు. తరువాత ఉజ్జేహాసనగరమును, సర్వతీర్థమును, ఉత్తానికా నదిని, కుటికా నదిని, కపీవతి నదిని, స్థానుమతీ నదిని, గోమతీ నదిని దాటారు. కళింగ నగరములో కొంచెము సేపు విశ్రమించారు. తరువాత సాలవనమును దాటారు. ఆ ప్రకారము 7 రోజులు అవిశ్రాంతంగా ప్రయాణము చేసి అయోధ్యానగరము చేరుకున్నారు. ఎల్లప్పుడూ సందడిగా కళకళలాడుతూ ఉండే అయోధ్యానగరము కళాహీనంగా ఉంది. భరతునికి ఏం జరిగిందో అర్థం కాలేదు. భరతుడు తన సారథిని చూచి అయోధ్యా నగరము అలా ఎందుకు ఉంది అని అడిగాడు. సారథి, ఎల్లప్పుడూ స్త్రీపురుషుల సంచారముతో సందడిగా ఉండే అయోధ్యానగరము ఇప్పుడు నిశ్శబ్దముగా ఉందేమి? ఎక్కడా రథములు వాహనములు కనపడటం లేదు. ఏమి కారణము? అయోధ్యానగరములోని గుహముల నుండి వాద్యముల గోష్ఠి ముదు మధురంగా వినపడటం లేదేమి? నాకు చాలా చెడ్డ శకునములు కనపడుతున్నాయి. కాని ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నాకు కావలసిన వారికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని నా మనసుకు తడుతూ ఉంది. నీకేమైనా తెలుసా అని అడిగాడు భరతుడు. సారథి మాట్లాడలేదు. భరత శత్రుఘ్నులు అయోధ్యలోకి ప్రవేశించారు. మరలా సారథిని చూచి భరతుడు ఇలా అన్నాడు. ఓ సారథి, అసలు నన్ను ఇంత తొందరగా ఎందుకు పిలిపించారు? నా మనస్సు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఎందుకంటే పూర్వము రాజులు మరణించినప్పుడు ఎలాంటి శకునములు, గుర్తులు కనపడతాయో అవన్నీ నాకు గోచరమవుతున్నాయి. అదీ కాకుండా అయోధ్యలో వీధులు దుమ్ముకొట్టుకొని ఉన్నాయి. ఎవరూ శుభ్రం చేస్తున్నట్టు లేదు. దేవాలయములలో పూజలు, వేదఘోషలు వినపడటం లేదు. ఎక్కడా పూలు అమ్ముతున్న ఛాయలు లేవు. యజ్ఞములు చేస్తున్నట్టు అగ్నిధూమములు కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. ఏమి కారణము? నీకేమైనా తెలుసా అని అడిగాడు. సారథి మౌనంగా ఉన్నాడు. భరతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజభవనం కూడా నిర్మానుష్యంగా ఉంది. పరిచారకుల సందడి కూడా లేదు. భరతుడు లోపలకు వెళుతున్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 72వ సర్గ. భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురు వెళ్ళింది.
భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకుని తన పక్కన కూర్చుండబెట్టుకొంది. నాయనా భరత, నీ ప్రయాణము బాగా సాగిందా? తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు? మార్గములో ఆయాసము కలగలేదు కదా? మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా? ఇంకా కేకే దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు అని ఆతురతగా అడిగింది కైక. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అమ్మా, నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి 7 దినములు అయింది. అక్కడ తాతగారు, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు తండ్రిగారికి పంపిన కానుకలు వెనుక తీసుకుని వస్తున్నారు. అమ్మా, అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు, మౌనంగా ఉంది. భరతుడు ఇలా అడిగాడు. అమ్మా, నాన్నగారు ప్రతిరోజూ పడుకునే బంగారు శయ్య మీద నాన్నగారు లేరు. కారణమేమి? ఈ మందిరములో పరిజనులందరి మొహంలో చింత, శోకము ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కువ సమయము నీ అంతఃపురములోనే గడుపుతారు కదా. మరి ఇప్పుడు ఆయన నీ అంతఃపురములో కనిపించడం లేదు. ఎందుకని? నేను చాలా రోజుల తరువాత వచ్చాను. నాన్నగారికి పాదాభి వందనము చేసి ఆయన ఆశీర్వాదము తీసుకొనవలెనని చాలా ఆతురతగా ఉన్నాను. ఆయన ఎక్కడ ఉన్నారు? నీ మందిరములో లేరు? కౌసల్య మందిరములో ఉన్నారా? చెప్పమ్మా. నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి అని గుచ్చి గుచ్చి అడిగాడు. ఇంక కైక తప్పించుకోలేకపోయింది. కాని నర్మగర్భంగా చెప్పసాగింది. కుమారా భరత, నీ తండ్రిగారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు అని చెప్పింది. భరతునికి అర్థం అయింది. తండ్రి మరణవార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోటమాట రాలేదు. దోహకంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టింది. భరత, అదేమిటి అలా పడిపోయావు? నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా? నీ శోకము మాను అని ఊరడించింది కైక. కాని భరతునికి శోకము ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. అమ్మా, వశిష్ఠులవారు శీఘ్రముగా రమ్మన్నారు అంటే రామునికి పట్టాభిషేకమునకు సుముహూర్తము నిశ్చయించినారేమో అనుకున్నాను. కాని ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా, ఇంత హఠాత్తుగా తండ్రిగారు చనిపోవుటకు కారణమేమి? ఏమైనా వ్యాధి సోకినదా? తండ్రిగారి అవసాన కాలములో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియము జరిపించిన రాముడు ధన్యుడు. ఆ భాగ్యమునకు నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరమును అంతా నిమిరి నా శిరమును ఆఘ్రాణించు తండ్రిగారు కనపడనప్పుడే అనుకున్నాను, ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. నా తండ్రిగారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యము ఈ జన్మకు లేదు కదా. అమ్మ తండ్రిగారి తరువాత తండ్రి అంతటివాడు రాముడు. ఆయన నాకు అన్నగారే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవము. రామునికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదము తీసుకుంటాను.
రాముడు నన్ను ఆశీర్వదిస్తే నా తండ్రి ఆశీర్వదించినట్టే. అమ్మా, తండ్రిగారి మరణ సమయములో నేను దగ్గర లేను కదా. నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అమ్మ? చెప్పమ్మా. నా తండ్రిగారి మాటలు యథాతథంగా చెప్పమ్మా అని కైకను ప్రార్థించాడు భరతుడు. కైక జరిగింది చెప్పసాగింది. కుమారా, నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియలలో హా రామ, హా లక్ష్మణ, హా సీత అని వారిని తలుచుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు: రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు చూచినవారు ధన్యులు కదా అని అన్నాడు. భరతునికి అనుమానం కలిగింది. అమ్మా, రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడకు వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వస్తారు అని అడిగాడు భరతుడు. తాను చెప్పబోవు సంగతులు భరతునికి సంతోషము కలిగిస్తాయి అనే భ్రమలో జరిగినట్టు చెప్పసాగింది కైక. కుమారా భరత, నీ అన్న రాముడు నారచీరలు ధరించి భార్యాసమేతుడై లక్ష్మణుని వెంటదీసుకుని అరణ్యములకు వెళ్లాడు అని చెప్పింది. భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మము తప్ప మరొకటి తెలియని రాముడు ఏ తప్పు చేశాడని రాజ్యము నుండి వెడలిపోయాడు అని ఆలోచించాడు. తల్లి కైకను ఇలా అడిగాడు: అమ్మా, రాముడు ఏమి తప్పు చేశాడని రాజ్యము నుండి వెడలగొట్టబడ్డాడు? రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా? రాముడు ఎవరినైనా నిరపరాధిని దండించాడా? లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా? లేక ఏమైనా భ్రూణ హత్య లాంటిది చేశాడా? రాముడు ఏ అపరాధమూ చెయ్యకుండా రాజ్యము నుండి ఇందుకు అరణ్యములకు పంపబడ్డాడు అని నిలదీశాడు భరతుడు. ఇంక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక. రాకుమారా, రాముడు నీవు చెప్పిన ఏ పాపమూ చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయుటకు ముహూర్తము నిశ్చయించాడు. ఆ విషయమును విన్న నేను ఆందోళనపడ్డాను. వెంటనే నీ తండ్రి వద్దకు పోయి నీకు యౌవరాజ్యము పట్టాభిషేకము చేయమని రాముని 14 ఏళ్లు అరణ్యములకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలము చేయుటకు రాముని అరణ్యములకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యములకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంకా చూడలేనేమోనని చింతతో మరణించాడు. నాయనా భరత, ఇదంతా నేను నీకోసమే, నీ మేలు కోరి నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేశాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివికా. ఈ తల్లి కోర్కె నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్లాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివికా. కాబోయే మహారాజువు. నీవు దిగులు పడకూడదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వశిష్ఠుని కలిసి నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వర్తించి తరువాత రాజ్యాభిషిక్తుడివికా అని పలికింది కైక. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 73వ సర్గ. తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని తన కోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు: అమ్మా,
నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము? అమ్మా, నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేశావు కదమ్మా. ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా. నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలి తీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమైంది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేశావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా, ఇదంతా ఎందుకు చేశావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను, సుమిత్రను బతకనిస్తావా? వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా, రాముడు నిన్ను తన కన్న తల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా. మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా. అటువంటి రామునికి నారుచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు? కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేశావు? ఎవరికోసం చేశావు ఇదంతా? ఇంత చేసి కూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా? అమ్మా, నేను నీ కుమారుడు భరతుని అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకు రాజ్యము కట్టబెట్టడానికేనా? నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేశావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా? నీకు తెలుసో లేదో, నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. అటువంటిది రాముడు లేకుండా నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒకవేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గాని నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేశావు కాబట్టి నీ కోరిక ఎంతమాత్రమూ తీరదు. అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈ క్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కాని రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో చూచుకునేవాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను. అమ్మా, నాకు తెలియక అడుగుతాను. నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా? దీని వలన నీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశ ప్రతిష్టకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా? అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది? నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా? నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేశావా? మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకి పెద్దవాడు రాజ్యభారము వహిస్తే మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజధర్మము మీద గౌరవము లేదా? అమ్మా, ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో అందరిలోకి పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఈనాడు నీవు మా రాజధర్మానికి చేటు తెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకు రాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కాని నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను
ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇదే నా నిశ్చయము అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దుఃఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 74వ సర్గ. తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలకలేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు. అమ్మా, నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేశావు. అమ్మా, నేను మరణించిన తరువాత నా శవాన్ని ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగాని. ఏమ్మా, నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా? ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినప్పుడు ఈ దుఃఖము ఏమైంది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినప్పుడు ఈ దుఃఖము ఏమైంది? నీకు ఏమీ అపకారము చేశాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు. నీవు చేసిన పాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా, ఈ తుచ్చమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్ను కూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రి మరణానికి కారణం నీవే అయినా, నేనే కోసరం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు. తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది. నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు. నువ్వు నా తల్లివి కావు. నావు శత్రువుతో సమానము. భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరురాలను నా తల్లి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ మూలంగా కౌసల్యకు, సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది. నీవు ఇక్ష్వాకు వంశమునకే కాదు, నీ తండ్రి అశ్వపతి వంశమునకు కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు. మా తాతగారి వంశములో పుట్టిన రాక్షసివి. నీవు చేసిన పాపపు పనులకు నాకు పితృవియోగము, సోదరుల వియోగము కలిగాయి. ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు. నీకు మరొక పాపలోకము సృష్టింపబడవలెను. అమ్మా, నీకు రాముని సంగతి, నా తండ్రి దశరథుని సంగతి తెలియదా? వారు ధర్మము తప్పనివారని, ఆడి తప్పనివారని తెలియదా? వారికి ఇంత ద్రోహం ఎలా చేశావమ్మా? నేను నీ కన్న కొడుకును. నీ శరీరం నాకు పంచి ఇచ్చావు. మరి నాకు ఈ పితృవియోగము, భ్రాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా? తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను విను. పూర్వము ఒకసారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు, కోడెదూడలు భూమిని దున్నుతూ సొమ్మసిలి పడిపోవడం చూచిందట. అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట. ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడినవట. ఆ కంటినీరు కామధేనువువి అని అనుకున్నాడు దేవేంద్రుడు. వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరకు వెళ్లాడట. ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించి ఇలా అంది. దేవేంద్ర, నా పుత్రులు అయిన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సొమ్మసిలి పడిపోయాయి. కాని దయజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలితిప్పుతూ బాధపెడుతున్నాడు. నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్లు వచ్చాయి.
బరువు మోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరము పంచుకొని పుట్టాయి. ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా అని పలికింది కామధేనువు. అమ్మా, ఈ లోకంలో ఉన్న కోటానుకోట్ల ధేనువులు అన్నీ కామధేనువు పుత్రులే. కాని కేవలం 2 ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేనువు. అటువంటిది లేక కలిగిన కన్నకొడుకులను పోగొట్టుకున్న ఆ కౌసల్య, సుమిత్ర నిరంతరము కార్చే కన్నీరు నీకు కనపడలేదా అమ్మా? వారి దుఃఖము నీ మనసును కదిలించలేదా? అమ్మా, కన్నకొడుకులను కన్నతల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టుకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. నేను వెంటనే నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకుని వస్తాను. రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవులకు పోతాను. అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు. లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యములకు రా. అది కాకపోతే ఆత్మహత్య చేసుకొని మరణించు. ఇది తప్ప నీకు వేరు మార్గము లేదు. రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తేగాని నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు అని కోపంతో ఊగిపోతూ తల్లి కైకను శతవిధాలా దూషించాడు భరతుడు. ఆయాసం వచ్చి నేలమీద కూలబడిపోయాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 75వ సర్గ. పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలైంది కైక. కాని తన కొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు, శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేలమీద పడివున్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది. ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తలపైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే తన తండ్రి మరణిస్తే తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైకతో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అని, తాను అమాయకుడనని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు. అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించలేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగాని, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగాని నాకు ఏమాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం అని బిగ్గరగా అరిచాడు. భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య సుమిత్రను పిలిచింది. సుమిత్ర, అది భరతుని కంఠస్వరము కదూ. భరతుడు తన మేనమామ ఇంటి నుండి వచ్చినట్టున్నాడు. పద, వెళ్లి భరతుని పలకరించి వద్దాము.
అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు శత్రుఘ్నునితో కలిసి కౌసల్య మందిరము వైపు వస్తున్నాడు. భరతుని చూచిన కౌసల్యకు దుఃఖము ఆగలేదు. ఏడుస్తూ భరతుని పొదిపట్టుకొంది. గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. నాయనా భరతా, నీవు రాజ్యము కావాలని కోరుకున్నావు. నీకు అన్నదమ్ముల బాధ కాని దాయాదుల బాధ కాని లేని రాజ్యము లభించింది. నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వలన నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది. కైక తన కొడుక్కు రాజ్యము కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కాని నా కొడుకును నారచీరలు కట్టించి అడవులకు పంపడం దేనికి? దానివలన ఆమెకు కలిగే ప్రయోజనము ఏమి? అంతకన్నా నన్ను కూడా రామునితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే బాగుండేది. ఆమె కోరుకున్నా కోరుకోకపోయినా నేను, సుమిత్ర, మా కుమారుల వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాము. నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నాము. నీకు మామీద దయ ఉంటే మమ్ములను రాముడు ఉన్న చోటికి తీసుకొని వెళ్ళు. ఇదే మేము నిన్ను కోరేది అని భరతుని సూదుల వంటి మాటలతో బాధపెట్టింది కౌసల్య. ఆ మాటలకు చలించిపోయాడు భరతుడు. తనకు ఏ పాపమూ తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు. తుదకు కౌసల్య కూడా ఆ ప్రకారము మాట్లాడింది. ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు. గట్టిగా కౌసల్య కాళ్లు పట్టుకున్నాడు. భోరున విలపిస్తున్నాడు. కౌసల్య ముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, నా సంగతి నీకు తెలియదా? రాముడు అంటే నాకు ఎంత ప్రేమా భక్తి ఉందో నీకు తెలియదా? ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు? నా అన్న రాముని అరణ్యములకు పంపిన వారికి ధర్మశాస్త్రము గురించి ఏమీ తెలియదు. వారి బుద్ధి చెడిపోయినది. అమ్మా, నాకు తెలిసి నేను రాముని అడవులకు పంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపమును, సూర్యుని ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన పాపమును, పాపాత్ములను సేవించిన పాపమును పొందుతాను. అమ్మా, నేనే కనుక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పని చేయించుకుని వారికి పారితోషికము ఇవ్వని పాపమున పోతాను. రాముడు అడవులకు పోవడం నాకు తెలిసి నేను కోరుకుంటే నేను రాజద్రోహము చేసిన పాపమున పోతాను. నేను కనుక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్టయితే నేను ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపమున పోతాను. ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఇదే పాపం చేస్తున్నారు. అమ్మా, నేను కనుక రాముని అరణ్యములకు పోవుటకు నా సమ్మతి తెలిపినట్టయితే నేను యాగము చేయించుకున్న తరువాత ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన పోతాను. నేను కనుక నా అన్న రాముని అరణ్యవాసమునకు కారణము అయితే నేను యుద్ధములో పారిపోయి వచ్చినవాడు పొందే పాపమును, పెద్దలను అవమానించిన పాపమును, వేదాధ్యయనము చెయ్యని పాపమును, మిత్రద్రోహము చేసిన పాపమును, భార్యాబిడ్డలకు బంధువులకు పెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నమును భుజించిన పాపమును, సంతానము కలుగని వాడు పొందే పాపమును, రాజును, స్త్రీలను, బాలురను, వృద్ధులను చంపిన పాపమును, తాను పోషించవలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపమును, అక్రమ వ్యాపారములను చేసినవాడు పొందే పాపమును, ఇతరుల ఇండ్లు తగలపెట్టిన వాడు పొందే పాపమును, ఉదయము సాయంత్రము నిద్రించేవాడు పొందే పాపమును, గురువుగారి భార్యను కామించేవాడు పొందే పాపమును, దేవతలను ఆరాధించనివాడు, తల్లిదండ్రులకు సేవ చేయని వాడు పొందే పాపమును, క్రూరపు పనులు చేయుచు అబద్ధాలు ఆడుతూ అపవిత్రంగా అధర్మంగా అందరికీ భయపడుతూ దొంగవలె బతికేవాడు పొందే పాపమును, కట్టుకున్న భార్యను వదిలి పరస్త్రీల
వెంట తిరిగేవాడు పొందే పాపమును, తాగే నీరు పాడుచేసేవాడు, ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపమును, సిద్ధంగా ఉన్న పూజను పాడుచేసేవాడు పొందే పాపమును, దూడకు కూడా మిగల్చకుండా ఆవు నుండి పాలు అన్ని పితికేవాడు పొందే పాపమును, నా దగ్గర జలం ఉండి దప్పికతో ఉన్నవారికి జలం ఇవ్వని వాడు పొందే పాపమును, ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూచేవాడు పొందే పాపమును పొందుతాను. అమ్మా, నేను మీ అందరి శాపములు తగిలి బిచ్చము ఎత్తుకొంటూ పిచ్చివాని వలె బతుకుతాను. నిత్యము మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ పాపములు చేస్తూ బతుకుతాను. ధర్మభ్రష్టుడిని, సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను. ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను. ఇకనైనా నన్ను నమ్మవా అమ్మా దొట్ అని భరతుడు ఎన్నో ఉట్లు పెట్టుకున్నాడు. కౌసల్య పాదాల మీద పడ్డాడు భరతుడు. భరతుని మాటలు విన్న కౌసల్యకు నోట మాట రాలేదు. భరతుని పైకి లేవదీసింది. కుమారా భరత, నీవు ఇన్ని ఒట్లు పెట్టుకుని నా దుహకము మరింత ఎక్కువ చేశావు. భరత, నీవు ధర్మాత్ముడివి. ఆ విషయం నాకు తెలుసు. కాని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను. ఏమీ అనుకోకు అంటూ భరతుని కౌగలించుకుని కౌసల్య దుహకిస్తూ ఉంది. ఆ ప్రకారంగా భరతుడు, కౌసల్య దుహకిస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 76వ సర్గ. మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వశిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. నాయనా భరత, నీకు శభము అగుగాక. నీ తండ్రి మరణము గురించి దుఃఖించుకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు అని పలికాడు. కులగురువు వశిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యథావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేలమీద ఉంచారు. తైలద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పు రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దుఃఖించాడు. మహారాజా, నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంకా ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా, నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావహీనంగా ఉంది అని విలపిస్తున్నాడు భరతుడు. ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వశిష్ఠుడు ఇలా అన్నాడు. భరత, పోయినవారి గురించి చింతించి ప్రయోజనము లేదు. జరగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు అని అన్నాడు. అగ్ని గుహము నుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకుని వచ్చారు. దశరథుని పార్థివ శరీరమును బయటకు తీసుకుని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకుని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేశారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు.
ఋత్విక్కులు హెమం చేశారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు. ఋత్విక్కులు దశరథుని భార్యలు దశరథుని చితికి అప్రదక్షిణంగా తిరిగారు. అంతఃపుర స్త్రీలందరూ రోదిస్తున్నారు. భరతుడు దశరథుని చితికి నిప్పంటించాడు. భరతుడు, మహారాజు భార్యలు అందరూ దశరథునికి జలతర్పణములు విడిచారు. 10 దినములు గడిచిపోయినవి. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 77వ సర్గ. దశరథుడు మరణించిన 10వ రోజున శుద్ధి జరిగింది. 12వ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహనదానము, వస్త్రదానములు విరివిగా చేశాడు. 13వ రోజున భరతుడు అస్థి సంచయనము కొరకు శ్మశానమునకు వెళ్లాడు. తండ్రి చితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. తండ్రి, నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్ళిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వు కూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు. ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దుఃఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు. తండ్రి, కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగిపోయావా? నీవు భరతుని ఎంతో గారాబం చేశావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. ఓదార్చవా? మాకు కావలసిన వస్త్రములు, భోజన పదార్థములు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చేవాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చి ఇస్తారు? ధర్మాత్ముడవు అయిన నీవు పోగానే ఈ భూమి బ్రద్దలు కావాల్సింది. కాని ఎందుకో అలా జరగలేదు. తండ్రి, మీరు వెళ్ళిపోయారు. రాముడు అరణ్యములకు వెళ్లాడు. ఇంక నేను ఎవరిని చూచుకొని బతకాలి? నేను కూడా అగ్ని ప్రవేశము చేస్తాను. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాను. అంతేకాని అయోధ్యలో అడుగుపెట్టను అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు. ఆ అన్నదమ్ముల శోకమును చూచి అక్కడ ఉన్నవారికి కూడా దుఃఖము ఆగలేదు. అప్పుడు వశిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. భరతా, నీ తండ్రి మరణించి నేటికి 13వ దినము. నీవు అస్థి సంచయనము చేయవలెను. ఇంకనూ నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు 3 అవస్థలు తప్పవు. అవే ఆకలి దప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు. ధనికుడైనా పేదవాడైనా, మహారాజైనా కటిక దరిద్రుడైనా ఇవి అనుభవించవలసినదే. కాబట్టి నీ తండ్రి మరణము గురించి చింతించడం అవివేకము అని అన్నాడు. సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పు మాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకమును విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమమును నిర్వర్తించారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 77వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 78వ సర్గ. దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి.
తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకుని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు, భరతా, మనము ఇంటలేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపివేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమైంది? కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా. స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంత దూరము వచ్చి ఉండేడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకుని కైకదాసి మంథరం అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు. ఒంటినిండా నగలు అలంకరించుకున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన అడకోతిలాగా కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంథరను పట్టుకుని శత్రుఘ్నుని వద్దకు తీసుకుని వచ్చారు. శత్రుఘ్న కుమారా, ఈమె కైక ఆంతరంగిక దాసి, పేరు మంథర. ఈమె రాముని వనవాసమునకు మహారాజు మరణమునకు కారణము. ఈమెను నీ ముందర నిలబెట్టాము. ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అన్నారు. ఆ మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం మిన్నుముట్టింది. మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారము చేసిన ఈ దాసికి తగిన గుణపాఠము చెబుతాను అని అన్నాడు. ఆ సమయంలో మంథరతో వచ్చిన వాళ్లు శత్రుఘ్నుని కోపం చూచి తలొక దిక్కుకు పారిపోయారు. ఈరోజు మంథర శత్రుఘ్నుని చేతిలో చచ్చింది అని అందరూ అనుకున్నారు. కొందరు గబగబా కౌసల్యకు ఈ వార్త చెప్పడానికి వెళ్లారు. శత్రుఘ్నుడు మంథరను నేలమీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మంథర అలంకరించుకున్న ఆభరణములు అన్నీ నేలమీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతలో కైక అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మంథర మెడ పట్టుకుని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మంథరను కాపాడమని బతిమాలింది. భరతుడు శత్రుఘ్నుని చూచి, శత్రుఘ్నా, ఆగు. ఎంత అపరాధము చేసినా స్త్రీలను చంపరాదు. కాబట్టి మంథరను విడిచిపెట్టు. దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు, నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని. కాని రాముడికి అది ఇష్టం లేదు. అందుకని నా కోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మంథర ఒక దాసి. ఆమె ఏమి చేస్తుంది? ఆమెను క్షమించు అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు శత్రుఘ్నుడు తన కోపాన్ని దిగమింగుకొని మంథరను విడిచిపెట్టాడు. మంథర కైక పాదాలమీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 79వ సర్గ. 13వ రోజు అలా గడిచిపోయింది. 14వ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. కుమారా, భరతా, మన మహారాజు గారు మూతి చెందారు. పెద్ద కుమారుడైన రాముడు తండ్రి మాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరెగుతుంది.
అయోధ్య ప్రజలు ధర్మపరులు, అందుకని అటువంటి ఉపద్రవము చెలరెగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులు, పురోహితులు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చేసుకుని నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు అని అన్నాడు. భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు, మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబములోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి. వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకుని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధిపతిగా ఆయనను అయోధ్యకు తీసుకుని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజు కావాలి. నేను 14 సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు భరతుడు. ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. భరత కుమారా, తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేస్తాము అని అన్నారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 79వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 80వ సర్గ. అమాత్యులు భరతుని ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రదేశముల స్వభావములను తెలిసినవారు, నేలను తవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్రకోవిదులు, శిల్పులు, తగిన యంత్రములను నడుపువారు, చెక్కపని వారు, బావులు తవ్వువారు, మార్గములు వేయువారు, వారిని పర్యవేక్షించేవారు ఎవరెవరు ఏ ఏ పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్థవంతంగా చేస్తున్నారు. ముందుగా భరతుడు, ఆయన సైన్యము, రథములు, శకటములు అడవులలో పోవుటకు మార్గములు, రహదారులు వేస్తున్నారు. అడ్డంగా ఉన్న చెట్లను, పొదలను, తీగలను నరికి మార్గము చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లము ప్రదేశములలో మట్టిపోసి, ఎత్తైన ప్రదేశములను చదును చేసి, గుంతలను కప్పివేసి మార్గములు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యములకు, భరతుని అనుసరించు వారికి కావలసిన నీరు కాలవల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు, కాలువలు లేని ప్రదేశములలో బావులు త్రవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడచు మార్గమును సున్నముతో గట్టిచేశారు. దారిలో పూల చెట్లు నాటించారు. పతాకములతో అలంకరించారు. ఈ పనులన్నీ చేయుటకు జ్యోతిష్కులు మంచి ముహూర్తములు నిర్ణయించారు. దారిలో భరతుడు, అంతఃపుర స్త్రీలు, రాజోద్యోగులు విడిది చేయుటకు వివిధములైన గృహములు నిర్మించారు. భరతుడు విడిది చేయు గృహమును ఇతర గృహముల కంటే బాగా అలంకరించారు. ఆ విధముగా కట్టబడిన విడిది గృహములు సరయునది నుండి గంగానది వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రకారంగా భరతుని ప్రయాణమునకు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ రోజుల్లో కూడా దేశాధినేత ప్రయాణమునకు నేడు చేసిన మాదిరే ఏర్పాట్లు చేయడం, అప్పటికప్పుడు అన్నీ అమర్చడం నేడు కూడా చూస్తూనే ఉంటాం.
శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము